హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. ఉదయం లేవగానే మనం కళ్ళు తెరుస్తూ మొట్టమొదటగా మన అరచేతులను చూసుకొని ఈ ఒక్క మాటని 3 సార్లు చెప్తే చాలండి. మనకి ర్యాకెట్ కన్నా కూడా స్పీడ్గా మనకు డబ్బు అనేది వస్తుంది. అంటే ఆ డబ్బును చూసి మనమే ఆశ్చర్యపోతాం అనమాట. మనకేంటి ఈ రకంగా కలిసి వస్తుంది అని చెప్పేసి మనమే ఆశ్చర్యపోయేంత ఇదిగా మనకి డబ్బు అనేది విపరీతంగా ఆదాయం అనేది పెరుగుతుందండి. ఎందుకంటే చాలా మంది కూడా అనుకుంటా ఉంటారు, ముందు ఇవాళ లేచాము, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసాము ఏంటో, మాకేంటి ఇలా జరుగుతుంది ఏంటి, మంచి జరిగినప్పుడు జరిగితేనేమో పొద్దున్నే లేచి ఇట్లా చూసామా వాళ్ళ మొహం చూసాము ఇవాళ మంచి జరిగింది, లేకపోతే చెడు జరిగింది అనుకోండి, అబ్బాయి ఇవాళ పొద్దున్నే లేచి ఆడి మొహం చూసామమ్మా, పొద్దున్నే లేచి వాళ్ళు ఇది ఎదురొచ్చిందమ్మా, మాకంతా ఇదిగా ఉంది అని చెప్పి అట్లా అనుకుంటా ఉంటాము. ఎందుకంటే మనం నిద్ర లేచిన తర్వాత మొట్టమొదట మనకి ఏది చూస్తే మనకు మంచి జరుగుతుంది ఏంటనే దాన్ని బట్టి మనకు జరుగుతుందండి. ఆ రోజంతా కూడా మంచిగా ఉంటుందన్నమాట. చాలా మందికి ఏంటంటే ఉదయం లేవగానే ఫోన్లు చూస్తే, ఇప్పుడు అందరికి ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అందరు ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా ఫోన్లు చూస్తూ ఉంటున్నారు. కానీ అట్లాగా ఫోన్ అనేది పొద్దున్నే చూడకూడదు. అలా చూడటం వల్ల మనకు ఆ రోజు మైండ్ అంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట. అలాగే కొంతమంది ఏం చేస్తారు, భార్య మొహం చూసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది భర్త మొహం చూసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పిల్లల మొహాలు చూసుకుంటారు, కొంతమంది తల్లిదండ్రుల మొహాలు చూసుకుంటారు, కొంతమంది అయితే వాళ్ళ మొహమే వాళ్ళు చూసుకుంటా ఉంటారు. కానీ అట్లా ఎప్పుడూ కూడా చేయకూడదు. ముందు మీ చేతులను చూసుకొని తర్వాత మీకు ఇష్టమైన వాళ్ళ మొహం చూసుకోండి. అలా చేయటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది అనమాట. ఎందుకంటే మన చేతుల్లో వచ్చేసి మన అరిచేతుల్లో 3 దేవతలు ఉంటారనమాట. అంటే లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గౌరీదేవి, 3 అమ్మలు ఉంటారనమాట. మన చేతుల్లోనే మనకు మొదలవుతుందనమాట. మన చేతుల్లోనే మనకు అన్ని రకాలుగా ఉంటాయి అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మన చేతులు, మన అరచేతులు చూసుకుంటే ఈ మాటను చెప్పుకోవాలి. ఈ మాటను చెప్పుకోవటం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. కొంతమంది డైరెక్ట్గా లేవటం తోటి బాత్రూమ్స్కి వెళ్తూ ఉంటారు. బాత్రూమ్స్ ఏంటంటే ఇప్పుడు అటాచ్డ్ బాత్రూమ్స్ కదా, ముందు లేవగానే బాత్రూమ్స్కి వెళ్తూ ఉంటారు. అట్లా బాత్రూమ్స్కి వెళ్ళి మనం ఏమన్నా పని చేస్తే కనుక మనకి కలుసుబాటు అనేది ఉండదు, మైండ్ అంతా గందరగోళంగా ఉంటుంది. కొంతమంది అయితే అసలు ఏమీ అనుకోకుండా లెగుస్తారనమాట. అట్లా కాకుండా చక్కగా ఉదయం మీరు లేవగానే ఇట్లా చేతుల్ని ఇట్లా రఫ్ చేసుకొని, ఇట్లా చేతుల్ని రుద్దుకొని మన కళ్ళకు దగ్గరగా ఇట్లా పెట్టుకొని ఈ ఒక్క మంత్రాన్ని 3 సార్లు చెప్పుకోండి. చాలా ఈజీగా ఉంటుంది, బాగా కలిసి వచ్చింది అనమాట. మనకి ఏ పనిలోకి వెళ్ళినా కూడా మనకి ఇక అంత కలుసుబాటుగా ఉంటుంది అనమాట. ఆ రోజంతా చాలా శుభంగా జరిగిద్ది. ఇంకా మనకి ఏమన్నా ప్రమాదాలు కూడా ఏమన్నా, ఎందుకంటే బయటికి వెళ్తే ఆ మనిషి మనకి ఇంటికి వచ్చేదాకా మనకి అదొక ఇదనమాట. ఎందుకంటే ఈ రోజులు అంత ఘోరంగా ఉన్నాయి అనమాట. బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి వస్తమే క్షేమము. ఎందుకంటే మధ్యలో రకరకాల ప్రమాదాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అలాంటి ప్రమాదాల నుంచి కూడా దగ్గరకు వచ్చినటువంటి ప్రమాదం చూడండి, మనం ఒక్కొక్కసారి మనం యూట్యూబ్లో కానీ ఇక్కడ చూస్తూనే ఉంటున్నాం అనమాట. అట్లాగా ప్రమాదం అనేది దగ్గరికి ఇంకేం లేదు, జస్ట్ అట్లా అయిపోతుంది అనగానే ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడటం కానీ, జస్ట్ అలా తప్పిపోవటం కానీ, అలాగా సేవ్ అవుతూ ఉంటారు కొంతమంది. అలా దగ్గరకు వచ్చినటువంటి ప్రమాదాలు కూడా మనకు అట్లాగ దూరం అయిపోతాయి అనమాట. మనం ఇలాగ చేసుకోవటం వలన, ఈ మంత్రాన్ని జపించడం వల్ల, అంటే చావు దగ్గర దాకా వెళ్ళి మనం వెనక్కి వచ్చేటటువంటి అంత అదృష్టం అనేది మనకు పడుతుంది. కాబట్టి చాలా మంచి జరుగుతుందండి. ఆ మంత్రము ఏంటి అనేది చెప్పేసి నేను ఇక్కడ పైన చూపిస్తున్నాను కదా, ఆ మంత్రం మీరు కూడా ఒకసారి చూసి రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఆ మంత్రం ఏంటంటే, కరాగ్రే వసతి లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ. అంటే ఈ మంత్రము, కరము అంటే ఏంటి, చెయ్యి, కరాగ్రే వసతి లక్ష్మి అంటే మనకి చేయి యొక్క మొదట్లో లక్ష్మీదేవి ఉంటది, అలాగే మధ్యలోనేమో సరస్వతీదేవి ఉంటది, చివర గౌరీదేవి ఉంటది అనమాట. అట్లాగా మనకు లక్ష్మీదేవి అంటే ఏంటి, మనకి సంపాదనకు కానీ డబ్బుకు కానీ మనకు లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా మనం కొలుచుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా మన ఇల్లు సిరి సంపదలతో సంతోషాలతో ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉండాలి. అలాగే సరస్వతి దేవి అంటే మన పిల్లల చదువుల విషయంలో కానీ దేనికైనా సరే మన జీవితంలో ఒక సక్సెస్ పొందాలంటే దానికి చదివే ముఖ్యం. అది చిన్న పనైనా పెద్ద పనైనా చదువుతోనే మనకు సాధ్యం. కాబట్టి మనకు సరస్వతీ దేవి అనుగ్రహం కూడా ఉండాలి. కాబట్టి సరస్వతీ దేవిని కూడా మనం చెప్పుకోవాలన్నమాట. అలాగే గౌరీదేవి ఆశీస్సులు ఉంటే మనకు అంతా మంచి జరుగుతుంది. ఇలాగా ఈ 3 దేవతల అనుగ్రహం అనేది, 3 దేవతలు మన అరిచేతుల్లోనే కొలువై ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా లెగుస్తూ ఈ మంత్రాన్ని, ఈజీగా ఉంటది. మీకు 2-3 సార్లు చెప్పుకుంటే మీకు ఈజీగా ఉంటది. లేదు మాకు కష్టంగా ఉంది అని అనుకుంటే, మాకు నోరు తిరగట్లేదు అనుకుంటే
లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గౌరీదేవి అని సింపుల్ గా ఇట్లా చెప్పుకుంటా లేకపోండి, ఇట్లాగైనా పర్వాలా. ఎందుకంటే మన చేతుల్లోనే అందరూ ఉంటారు కాబట్టి ముక్కోడి దేవతలు ఆ 3 చెప్పుకోండి. లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గౌరీదేవి. ఒకవేళ ఇంకా ఇది కూడా మాకు కష్టం అనుకుంటే ఓం అనుకుంటా లేకపోతే మీకు చాలా మంచి జరుగుతుంది. ఓం అంటే ఏముందండి, అందరికీ నోట్లో చక్కగా ఈజీగా వస్తుంది అనమాట. ఇట్లాగా మీరు నేను ఫస్ట్ చెప్పింది అయితే ఇంకా బాగుంటది. మీకు కుదరకపోతే చెప్పాను కదా, అలాగా లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గౌరీదేవి, మరీ కుదరకపోతే ఓం అని ఇట్లా మీరు చెప్పుకోవటం వల్ల మీకు ఆ రోజల్లా బాగా మంచి జరుగుతుందన్నమాట. అంటే ఏ పనిలోకి వెళ్ళినా కూడా మనకు మంచిగా సక్సెస్ అనేది, శుభ ఫలితాలనే పొందుతాం అనమాట. మనం ఊహించని దానికన్నా కూడా మనకి అయ్యో అసలు ఈ పని వాళ్ళ అయిద్దా ఏమో అని చెప్పి అనుకుంటా వెళ్తాం కదా, కానీ మనకి ఊహకు అందకుండా ఆ పని అనేది అయ్యి ఇంకా అందులో మనకు లాభాలు అనేవి ఉంటాయి అనమాట. అది వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, మనం చేసే ఏ పనిలోనైనా సరే ఆ పనిలో మనకు కష్టం తక్కువ, మనకు లాభం అనేది ఊహకు అందకుండా ఎక్కువగా ఉంటది అనమాట. కాబట్టి చాలా మంచి జరుగుతుంది. అలాగా మన చేతులు చూసుకొని ఇట్లా ఈ మంత్రాన్ని చదువుకుంటే తర్వాత మీకు ఇష్టమైన వాళ్ళ మొహం, మీ పిల్లల మొహమైనా, మీ తల్లిదండ్రుల మొహమైనా, మీ భార్య మొహమైనా తర్వాత చూసుకోండి, అలా చేసుకోండి. అంతేగాని అట్లా కాకుండా మనకి ఏ ప్లానింగ్ లేకుండా ఎవరు పెడితే వాళ్ళ మొహాలు చూసుకుంటా వెళ్తే మనకేంటంటే ఒక్కొక్కసారి మనకి ఏదో ఒక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అనమాట. ఇట్లా చక్కగా రుద్దుకొని ఇట్లా చేసుకుంటే మనకు అంత నిద్ర మొత్తు కూడా వదిలిద్ది. అలాగే ఉదయం కూడా చాలా మంది ఎండెక్కి 7 దాకా 8 దాకా అట్లా లేగవరు కదా, అట్లా కాకుండా మీరు సాయంత్రం పూట పెందలాడే కొనుక్కొని ఉదయం ఆ 4-5 గంటలకి ముందు, ఆ 4-5 గంటలకల్లా లెగిస్తే చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట బ్రెయిన్ కూడా. అంటే ఆ రోజంతా మనం ఏ పనిలో కూడా చురుగ్గా పాల్గొంటాం, ఏ పనైనా చక్కగా చేసుకోగలుగుతాము. అలాగే మనకేంటంటే ఎండెక్కిన తర్వాత నిద్ర లేస్తే బద్ధకంగా ఉండటం, ఒళ్ళంతా నొప్పులుగా ఉండటం ఇలా ఉంటది అనమాట. అట్లా కాకుండా చక్కగా పెందలాడే కొనుక్కొని పెందలాడే లెగవాలి. లేటుగా కొనుక్కుంటే లేటుగా లెగుస్తాము. అలా కాకుండా సాయంత్రం పూట పెందలాడి కొనుక్కుంటే ఉదయం చక్కగా పెందలాడి లేచి మన పనులన్నీ ప్రశాంతంగా చేసుకోగలుగుతాం. లేకపోతే హడావుడికి అమ్మో టైం అయిపోతుంది, స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలి, లేదా ఉద్యోగానికి వెళ్ళాలని చెప్పి అప్పటికప్పుడు లేచి టెన్షన్ పడిపోతూ ఉంటారు. అలా టెన్షన్ పడటమే సగం రోగాలకు కారణం. కాబట్టి మీరు ప్రశాంతంగా చక్కగా పెందలాడి కొనుక్కొని పొద్దున్నే లేచి 4 గంటలు 5 గంటల కల్లా లేస్తూనే చక్కగా ఇట్లా చేతులు రబ్ చేసుకొని అట్లా ఆ మంత్రాన్ని 3 సార్లు చెప్పుకొని ఆ మాటని లెగిస్తే మీకు అంతా శుభం జరుగుతుంది. మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు ఏ పని అనుకున్నా కూడా ఆ పనిలో చక్కగా విజయవంతం అవుతారు. ప్రతిరోజు కూడా ఈ పని చేయండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి, అంతా మంచి జరుగుతుంది. వీడియో నచ్చింది కదా, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.